హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోకి స్వాగతం. ఇప్పటికే ఈ ఛానల్లో భవానీ ఐలాండ్ మరియు విజయకీలాద్రి పైన 2 ఫుల్ లెంత్ వీడియోలు అయితే చేశాను. మీరు ఇంకా చూసుండకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ప్రజెంట్ వీడియోలోకి వచ్చేస్తే నేను నా ఫ్రెండ్ విజయవాడ నుంచి అయితే బయలుదేరాం. అలా 10 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మంగళగిరి ఎకో పార్క్ కి అయితే చేరుకున్నాము. ఇంకా బైక్ పార్క్ చేసి టికెట్ తీసుకుందామని వెళ్ళాము. చిన్నపిల్లలకి ఎకో పార్క్ వచ్చేసి 10 రూపాయలు, పెద్దలకి అయితే 20 రూపాయలు అని చెప్పారు. అండ్ ట్రెక్కింగ్ కి 50 రూపీస్. ఇంకా టైమింగ్స్ వేసారు చూడండి, మార్నింగ్ 6 AM to 5 PM అని. ఇంకా అలా లోపలికి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎదురుకెళ్ళంగానే స్ట్రైట్ గా వెళ్తే ఎకో పార్క్ కి, రైట్ సైడ్ వెళ్తే ట్రెక్కింగ్ కి వెళ్తాం. ఇంకా నేను నా ఫ్రెండ్ ట్రెక్కింగ్ చేసుకుని ట్రెక్కింగ్ అయితే బయలుదేరాము. ఇంకా ఎక్కేటప్పుడు మంచి ఆసక్తిగానే ఎక్కాం గానీ కొంచెం దూరం వెళ్ళంగానే ఇద్దరికి సీన్ అయిపోయింది అన్నమాట. ఇంకా చూడండి, మా వాడైతే ఆగిపోయాడు ఇంకా ఆయాసంతో. ఇంకా అలా కొంచెం దూరం పైకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి ఎయిమ్స్ హాస్పిటల్ సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా పైకి వెళ్ళిన తర్వాత చూడండి వచ్చేసింది ఫస్ట్ వుడెన్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది ఫోటో దిగడానికి మంచి అనుకూలంగా ఉంది. చూడండి, మొన్న వీడియో ఒకటి తీసాం కదా విజయకీలాద్రి టెంపుల్, అదేమో అదన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. చూడండి, ఈ ఫస్ట్ వుడెన్ పాయింట్ నుంచి ఇన్ని వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. నేను నా ఫ్రెండ్ వచ్చేటప్పుడు ఏమాత్రం అనుకోకుండా నార్మల్ గా అలా వచ్చేసామండి. అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు మాతో పాటు. సో మా వాడికి చూడండి అంత చోట్ల పట్టేసాయో. వాటర్ తాగుదామంటే వాటర్ లేవు మా దగ్గర. సో మీరు వచ్చే ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు మీతో తప్పనిసరిగా వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఓకేనా? అప్పుడే వేరే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర వాటర్ అడిగి తీసుకున్నామండి. ఇంకా 10 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యి రిటర్న్ అయితే అయిపోయాము. దిగేటప్పుడు చూడండి యాక్టివ్ గానే దిగాం గాయస్. ఇంకా కిందకి దిగేసి పార్క్ వెళ్దామని వస్తుంటే దారిలో ఈ బోర్డ్ సైన్ అయితే కనిపించింది. ఆల్రెడీ 5 ట్రిలియన్ ప్లాస్టిక్ పీసెస్ మన సముద్రం మీద తేలుతున్నాయంట. మీరు మీతో పాటు తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ మీతోనే రిటర్న్ తీసుకెళ్ళివ్వండి, అక్కడ పడేయకండి. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంతకాలమైనా సరే అలాగే ఉండిద్ది. అదే మట్టి కాదు కదా భూమిలో కలిసిపోవడానికి. మనతో పాటు తెచ్చుకున్న వేస్టేజ్ ని పడేయడానికి డస్ట్ బిన్స్ కూడా అరేంజ్ చేశారు, వాటిలో వేసేయండి, సరేనా? అలాగే కిందకి దిగి వచ్చిన తర్వాత ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ బోర్డు ఒకటి పెట్టారు చూడండి. పార్కు పక్కనే ఇలా బల్లలు పరిచి ఒక ఉయ్యాలతో ఒక మంచి ప్లేస్ ఒకటి ఉంది. దానికి ముందే చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఓపెన్ జిమ్ ఒకటి ఉంటుంది. ఆ చిన్నపిల్ల చూడండి ఎలా చేస్తుందో. ఇంకా దాని ఆపోజిట్ చిన్నపిల్లలకి ప్రత్యేకించి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంచారు. ఉయ్యాల, జారుడు బల్ల, ఇలా అదర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి. చూడండి, ఇంకా ఈ స్తంభం ఒకటి చూడండి, డైరెక్ట్ స్తంభం నుంచే ఈ యానిమల్స్ అయితే చెక్కారు. స్నాక్స్ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఒక స్టాల్ కూడా అవైలబుల్ గా ఉండిద్ది ఇక్కడ. సరిగ్గా దాని ఆపోజిట్ లోనే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. దాని పక్కన వేవ్ ఒకటి అయితే ఉంది చూడండి, వాకింగ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్. ఇంక ఇదండి మంగళగిరి ఎకో పార్క్ గురించి ఉన్న విశేషాలు అయితే. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. బాయ్.